హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గిరి స్టూడియో. నేను మీ గిరిధర్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను విత్ యువర్ బిజినెస్. నిన్నటిదాకా మనం మొదలుపెట్టుకున్నట్టుగానే లలితా సహస్రనామంలోని 1000 నామాలని వాటి అర్థాన్ని తెలుసుకునే ప్రక్రియలో నిన్నటిదాకా మనము 23 నామాల అర్థాన్ని అమ్మవారి అనుగ్రహంతో విజయవంతంగా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇవాళ రోజున మనం 24 మరియు 25 నామాల అర్థాన్ని తెలుసుకుంటూనే అమ్మవారి వైభవాన్ని, అమ్మవారి చల్లని దీవెనల్ని పొందే ప్రయత్నం చేద్దాం రండి. మనం ప్రతిరోజు చేసుకునేలాగానే అమ్మవారి ధ్యాన శ్లోకంతో తెలుసుకునే ప్రక్రియను మొదలుపెట్టుకుందాం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం మాపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నశకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. శ్రీమాత అయిన లలితా త్రిపుర సుందరి దేవిని మనము సహస్రనామాలతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాం. ఆ నామాలలో 23 నామాలని మనం తెలుసుకున్నాం. అయితే ఇవాళ 24వ నామాన్ని మొట్టమొదటిగా అనుసంధానం చేసుకొని తర్వాత దాని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారిరదనఛదా. ఇది 24వ నామం. ఇందులో ఏమంటున్నారు అంటే అమ్మవారి పెదవులను వర్ణిస్తున్నారు. ఎలా ఉన్నాయి అంటే ఇందులో మీరు సరిగ్గా చూస్తే నవ విద్రుమ బింబశ్రీ అని ఉంది. ఇందులో విద్రుమ అంటే పై పెదవి, బింబము అంటే కింద పెదవి. అమ్మవారి పెదాలు ఎలా ఉన్నాయి అంటున్నారు? అప్పుడే కాచినటువంటి దొండపండు ఏదైతే రంగులో, ఎర్రటి రంగులో ఏదైతే రకంగా ఉంటుందో అలాగే అప్పుడే సానపెట్టినటువంటి పగడము ఎంతైతే ఎర్రగా ప్రకాశిస్తుందో, ఎంతైతే అద్భుతంగా ఉందో, ఎంతైతే అనుపమంగా మన కంటికి ఇంపుగా ఉంటుందో అలాంటి రంగుని కలిగినటువంటి పెదాలు కలిగిన లలితా త్రిపుర సుందరి దేవిని ఈ నామంతో వర్ణిస్తున్నాం. నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారిరదనఛదా అనే నామంతో మనం అమ్మవారి పెదాలని ఎంతో అద్భుతంగా వర్ణించడం జరుగుతుంది. అయితే ఇక్కడ అమ్మవారి పెదాలని ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం ఏమిటి అంటే ఆవిడ నోటి నుంచే వచ్చినవన్నీ ఈ వేదాలు, ఈ సకల చరాచర సృష్టికి ఆధారభూతమైన ఆ జగన్మాత కాబట్టి ఆవిడ దేహంలో నుంచే మనం అందరము కూడా వచ్చామని మనం నమ్ముతాం. కాబట్టి ఆవిడ శరీరంలోని ప్రతి ఒక్క అంగాన్ని, ప్రతి ఒక్క అవయవాన్ని వాగ్దేవతలు ఎలా అయితే వర్ణించారో దాన్నే మనం ఇప్పుడు అనుసంధానం చేసుకుంటున్నాం. అర్థమైంది కదా? నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారిరదనఛదా అనే 24వ నామం. ఇక 25వ నామానికి వెళ్దామా? శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల. ఇది కూడా పెద్ద నామమే అండి. ఇప్పటివరకు మనం చూసుకున్న వాటిలన్నింటిలోకి చాలా పెద్ద నామాలే ఉంటాయి. కానీ కంగారు పడకండి, లలితా సహస్రనామం అన్నీ ఇలా పెద్ద పెద్ద నామాలే ఉంటాయా మేమేలా గుర్తుపెట్టుకోవాలని కష్టపడాల్సిన పని లేదండి. తర్వాత చిన్న చిన్న నామాలు కూడా ఉంటాయి. అమ్మవారి అనుగ్రహంతో అవి కూడా గుర్తుపెట్టుకుంటూ ఇప్పుడు ఈ నామాన్ని అర్థం తెలుసుకుందాం. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల. ఇందులో శుద్ధ విద్య అంటే ఆత్మవిద్య, లేకపోతే దీన్ని శ్రీ విద్య అని కూడా అనుకోవచ్చు. ఈ ఆత్మవిద్య అంటే ఏంటి, శ్రీ విద్య అంటే ఏంటి అంటే ఆత్మవిద్య అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి వాడేది. మనల్ని మనం తెలుసుకోవడము అంటే ఏంటి అయ్యా అంటే మనము అంటే మామూలుగా నువ్వెవరు అంటే ఏమంటారు, ఈ దేహాన్ని చూపించి నేను అంటే ఇది ఈ బాడీ అంటాం. కానీ అసలైతే నేను అనేది ఈ దేహం కాదండి. ఈ దేహం లోపల ఏదైతే ప్రాణశక్తి ఆత్మ ఏదైతే ఉంటుందో అది అసలైన నేను. దాన్ని తెలుసుకోవడానికే ఆత్మవిద్యని వాడతాం. దాన్ని శుద్ధ విద్య అని అంటారు. లేకపోతే ఇంకా దేన్ని అంటారు? శ్రీ విద్యని అంటారు. శ్రీ విద్య అంటే ఏంటి? అమ్మని తెలుసుకునే ప్రక్రియ. అమ్మను తెలుసుకోవడానికి వాడే యొక్క చదువునే శ్రీ విద్యగా భావిస్తాం. ఆ శ్రీ విద్యతోటే మనకి ఈ తంత్రాలన్నీ వచ్చాయి. శ్రీచక్ర ఆరాధన కానివ్వండి, అమ్మవారి అర్చనలు కానివ్వండి, అమ్మవారికి మాత్రమే ప్రత్యేకంగా పరిమితమై ఉన్న చతుశిష్యోపచార పూజ కూడా ఈ శ్రీ విద్యలో భాగమే. ఈ శ్రీ విద్యని కూడా శుద్ధ విద్య అని అంటాం. అయితే ఈ నామంలో ఏమంటున్నారు? శుద్ధ విద్య అంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల.
అంటే ఇందులో అమ్మవారి దంతాల్ని వర్ణిస్తున్నారు. ఆ దంతాలు ఎలా ఉన్నాయంట అమ్మవారివి? 2 వరుసల్లో ఉన్నాయి. ఆ 2 వరుసల్లో ఉన్న దంతాలు దేనికి ప్రతీకలుగా చెప్తున్నారు? శుద్ధ విద్య అంకురాకార. అంటే నీ అమ్మా జగన్మాత లలితాంబిక, నీ జిహ్వలో నుంచి మొత్తం అన్నీ విద్యలు వచ్చినట్టే నీ దంత పంక్తి నుంచి మాకు ఎంతో విలువైన శుద్ధ విద్యను ఇస్తున్నావమ్మా నువ్వు. ఆ దంత పంక్తి ఎలా ఉంది అంటే శుద్ధ విద్య అంకురాకార. అంటే ఆ శుద్ధ విద్య పుట్టడానికి అంకురము అంటే బీజం. ఆ శుద్ధ విద్య పుట్టడానికి బీజం ఎక్కడుందయ్యా అంటే అమ్మవారిది రెండు పైన కింద ఉన్న దంత పంక్తిలో ఉందన్నమాట. మనం మొన్న చూసుకున్నట్టుగా అమ్మవారి ముక్కు చివరని, నాసాగ్రాన్ని, ముక్కెరని, బుగ్గలని, ఇవాళ అమ్మవారి పెదవులను, అమ్మవారి దంతపంక్తిని కూడా వసిన్యాది వాగ్దేవతలు ఎంతో అద్భుతంగా అమ్మవారిని కీర్తిస్తూ వర్ణిస్తున్నారు. ఇవాల్టి నామాలు అర్థమయ్యాయి కదా. మరిన్ని నామాల అర్థాల కోసం, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ గిరీష్ స్టూడెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని పక్కా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ గ్రోత్కి ఇంకా తోడ్పడతారని కోరుకుంటున్నాను. మరిన్ని నామాల అర్థాలతోటి రేపటి వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.